బండి సంజయ్ గారికి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన అవగాహన లోపం, అదేవిధంగా అవగాహన లోపం ఉంటే తెలుసుకొని మాట్లాడవచ్చు, కానీ అది కూడా చేయరు. కారణం ఏంటంటే ఆయనకున్న ఎజెండా కేసీఆర్ని, బీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ ఉద్యమ నాయకుల్ని కించపరచడానికే నేను పుట్టినా అని అనుకుంటాను. ఆయన 152 మీటర్ల దగ్గర తుమ్మడిహట్టి దగ్గర ఫడ్నవీస్ గారి దగ్గర పర్మిషన్ తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టు. నీ మిత్రుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, నీ మిత్రుడు రేవంత్ రెడ్డి గారు, మీరిద్దరు కలిసి కొట్టండి. 2 నెలలు టైం ఇస్తారండి, ఇంకా తర్వాత నేను మాట్లాడతాను. ఎట్లా మాట్లాడతామండి? నువ్వు కాళేశ్వరంకు నేషనల్ ప్రాజెక్ట్స్ ఇజ్జదా ఏమన్నాడు? ఇజ్జత్ పోతుందటావు. ఇలా పోలవరం కొట్టుకపోయింది కదా డయాఫ్రామ్, మరి మీ కేంద్రం ఇంజనీర్స్ ఉంటారాడా, మీరే డబ్బులు ఇచ్చిండ్రు, వాష్ అవుట్ మొత్తం కొట్టుకపోయింది. అప్పుడప్పుడు మేము అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడాం. యాక్ట్ ఆఫ్ గాడ్ ఉంటుంది, ఎవరి చేతిలో ఉండదు. బండి సంజయ్ గారు మంచిగా ముంబైకి పోండి, ఫడ్నవీస్ గారి దగ్గర కూర్చోండి, 152 మీటర్స్కి పర్మిషన్ తీసుకురండి, తుమ్మడిహట్టికి నేషనల్ స్టేటస్ పట్టుకురండి, తుమ్మడిహట్టి టు మన ఎల్లంపల్లి వరకు. మీ ఫ్రెండ్ రేవంత్ రెడ్డి గారికి పాపం పైసలు లేవు కాబట్టి ప్రయత్నం చేయండి, మంచిది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన మా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ప్రూఫ్ సహా మీడియా ముఖంగా తెలంగాణ ప్రజలకి తెలియాలని బండి సంజయ్ గారు మాట్లాడినారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక ఏటీఎంగా ఈ బీఆర్ఎస్ వాళ్ళు వాడుకున్నారు, దాని గురించి మా బండి సంజయ్ గారు మాట్లాడినారు. అది వాస్తవమా లేదా, అది బీఆర్ఎస్ పెద్ద నాయకులు బయట పెట్టాలి. మా బండి సంజయ్ గారు తప్పు మాట్లాడినంటే మీరొక కేంద్ర గవర్నమెంట్కి ఒక లేఖ రాయండి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒకవేళ అవినీతి జరిగితే సిబిఐ ఎంక్వైరీ చేపియండి. మీ కేసీఆర్ గారు అంతా అమాయకుడా, సుద్దబూసా మీ కేసీఆర్ గారు? కాళేశ్వరం కాకుండా తెలంగాణలో ప్రతి ఒక్క ప్రాజెక్టులో మీ ఎంత మీరు వాటా తిన్నారు, అది తెలంగాణ ప్రజల ముందు మా బండి సంజయ్ గారు, అదేవిధంగా మా కేంద్ర మంత్రులు గారు కూడా చెప్తారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన తప్పుగా మాట్లాడుతున్నారు, ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఒక సిబిఐ ఎంక్వైరీ చేపియండి అని ఒక లేఖ రాయండి. మీలో దమ్ముంటే బీఆర్ఎస్ నాయకులకి చెప్తున్నా, మా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మాట్లాడిన ప్రతి ఒక్క మాట నిజం, అది తప్పు ఉంటే మీరు ప్రూవ్ చేయండి.